వ్యక్తులకు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వాళ్ళపైన వేటు వేయడము అన్నది కన్నా వాళ్ళని తప్పించి వాళ్ళని పొలిటికల్గా అకామిడేట్ చేశారు ఏదో రూపంలో. కొంతమంది మొదట్లో తిరగబడ్డా మళ్ళీ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఉదాహరణకు మీకు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా డ్యామేజ్ను ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మేము ముందుగానే ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం వల్ల అనివార్యంగా కొంత అసంతృప్తి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సీట్ రానప్పుడు అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది. ఆ అసంతృప్తిని బయటపడటానికి, ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి సమయం ఉంటుంది. అందుకే ఆ ఎక్సర్సైజ్ ముందు పెట్టడం జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. అప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడలేదు. టికెట్ల సంగతి ఎక్కడిది. సో అందువల్ల వారు అప్పుడు ఎద్దేవా చేసుకుంటూ వచ్చారు. సో టీడీపీ అనుకూల మీడియాలో కూడా పతాక శీర్షికలు వేశారు. వైసీపీ గందరగోళం అయిపోతుంది, ఒక బీసీ ఎంపీకి టికెట్ రాకపోతే బీసీలకు అన్యాయం చేశారు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఎస్సీలకు అన్యాయం చేశారు, ఇలా సామాజిక వర్గాలను అణచివేస్తున్నారు అని మొదలుపెట్టారు. సో ఈ మొదలుపెట్టిన తర్వాత అది కూడా ఆర్గ్యుమెంట్కు బేస్ లేదు. ఇప్పుడు కర్నూలు ఎంపీ పోతే బీసీకి అన్యాయం అయిందని, ఓ చిత్తూరు ఎమ్మెల్యే పోతే ఎస్సీకి అన్యాయం చేశారని. కానీ అక్కడ బీసీ ఎస్సీలో కన్నా కూడా వ్యక్తుల ఆధారంగా, వారి గెలుపు ఓటములపైన అంచనాల ఆధారంగా వైసీపీ వాళ్ళకు టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది నిర్ణయం తీసుకుంది. ఆ అంచనా కరెక్టా రాంగా అనే దానిపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అంచనా సరిగా చేశారా లేదా అని. సరిగా చేయకపోతే వాళ్ళే నష్టపోతారు, సరిగా చేస్తే లాభపడతారు. కానీ టికెట్ ఇయ్యని వారి కులాన్ని మొదలుపెట్టి ఇంకో అన్యాయం చేసిన ఆ కులానికి మొదలుపెట్టారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక్క కులం వల్లే కాదు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు కదా. ఆనం రామనారాయణ రెడ్డి ఎస్సీ కాదు, బీసీ కాదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎస్సీనా, బీసీనా. ఇలా చాలామంది వెళ్ళారు కదా. మాగుంట ఇలా మరి వాళ్ళు రెడ్లు కూడా వెళ్ళారు కదా. సో ఉండవల్లిలో శ్రీదేవి వెళ్ళినప్పుడు ఎస్సీకి అన్యాయం జరిగింది అన్నప్పుడు, మరి ఆనం రామనారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మీకు మేకపాటి చంద్రశేఖర్ వెళ్ళినప్పుడు రెడ్లకు అన్యాయం జరిగిందని కూడా అనాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా మామూలు రెడ్లు కాదు కదా, పెద్ద పెద్ద రెడ్లే కదా. మాగుంట వీళ్ళంతా పెద్ద రెడ్లే. మరి పెద్ద రెడ్లంతా కూడా వెళ్తున్నప్పుడు అనాలి కదా. సో అందువల్ల ఈ ఈ తతంగం అంతా నడిచింది. ఈ విమర్శలన్నీ ఎదుర్కొన్నారు. అది డస్ట్ అంతా సెటిల్ అయింది. ఎక్కడ కొంతమంది వెనక్కి కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో సఫిషియెంట్గా టైం ముందుగానే ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, అది వైసీపీకైనా టీడీపీకైనా తప్పదు అసంతృప్తుల బెడద అనేది. బట్ హౌ డు యూ మేనేజ్ ఇట్ అనేది చాలా క్లియర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, పొలిటికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అట్లీస్ట్ నువ్వు మిటిగేట్ చేయగలగాలి. మొత్తాన్ని ప్రివెంట్ చేయడం ఎవరి తరం కాదు, కానీ మిటిగేట్ చేసుకొని మిటిగేషన్ ప్లాన్, పొలిటికల్ మిటిగేషన్ ప్లాన్ పకడ్బందీగా చేసుకున్నారు. దాంతో ఇప్పుడు మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం మొదలుపెట్టే నాటికి ఈ డస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దుమ్ములేస్తలేదు, ఎక్కడ జగన్ బస్సుకు అడ్డుపడి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీ సంగతి తెలుస్తా మాకెందుకు టికెట్ ఇవ్వలేదు అని గోలగోల చేయడం లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అంటే వైసీపీ ఎలోన్గా సోలోగా పోటీ చేస్తుంది కనుక. సో ఇక్కడికి వచ్చే వరకు టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చే వరకు ఒకటి ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడింది. ఇది మొదటి సమస్య. ఈ కూటమి ఆలస్యంగా ఏర్పడడమే కాదు, కూటమికి ఒక ప్రాతిపదిక కూడా లేదు. ఎందుకు కూటమి ఏర్పడింది అంటే ఆన్సర్ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకు అని చెప్పినా మన అందరికీ తెలిసి రాష్ట్ర ప్రయోజనాల సంబంధమే లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ కూటమి కట్టారు. టీడీపీ, జనసేన కూటమి కోమం ముందస్తుగా కొంత ప్రిపరేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు. గత కొంతకాలంగా వైసీపీని ఓడించడానికి కూటమి కట్టాల్సిందే అని టీడీపీ, అటు జనసేన వాళ్ళ శ్రేణులకు, వాళ్ళ ఓటర్లకు తీసుకెళ్లారు. రెండు పార్టీల్లో కూడా అవసరం, మనము విడిగా నేరుగా వైసీపీతో ఢీకొంటే లాభం లేదు అని టీడీపీకి అర్థమైంది. సో లేదంటే ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోదు కదా. సో టీడీపీ ఏంటంటే వైసీపీతో డైరెక్ట్గా కనుక ఫైట్ చేస్తే ఇట్స్ ఎ గాన్ మ్యాచ్, అయిపోయింది కదా, దానికి ఏమి పోటీలో కూడా ఉండరు. అందువల్ల వారు జనసేన కలిస్తేనే మనం పోటీ ఇవ్వగలము అని గుర్తించి ముందుగానే జనసేనను కలుపుకున్నారు. జనసేనకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయాడు, ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. సో ఈసారి అసెంబ్లీలో బలమైన ప్రెజెన్స్ లేకపోతే
పార్టీ ఉనికి అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది అని పవన్ కళ్యాణ్ కూడా అంచనాకొచ్చారు. అందువల్ల ఇది ఉనికిని అస్తిత్వాన్ని అసెంబ్లీలో చూడాలి అంటే బీజేపీతోనే ఉంటే సరిపోదు, టీడీపీతో కలవాల్సిందే అని. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. కానీ బీజేపీ విషయంలో ఆ ముందస్తు ప్రిపరేషన్ లేదు, ఒక కామన్ నరేటివ్ ఎందుకు కలిశారని. ఈలోగా పరస్పర అపనమ్మకాలు, మోడీ తిల్కలూరిపేట సభలో చేసిన ప్రసంగం తీరు నుంచి మొదలుకొని రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వరకు అసలు బీజేపీ టీడీపీల మధ్య ఒక కెమిస్ట్రీ ఉందా అని అనుమానం కలుగుతుంది. తర్వాత పార్టీల మధ్య అడ్జస్ట్మెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ అనుడితోనే టీడీపీ నుంచి వర్మ తిరగబడ్డాడు. మళ్ళీ తర్వాత మేనేజ్ ఇక్కడికి రాబోతున్నాను నేను. ఇంట్రెస్టింగ్ నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టుగా పిఠాపురానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్కి వర్మ నుంచి విశాఖ అక్కడ తగులుతున్న పరిస్థితి చూసాం. కానీ అక్కడ పెండం దొరబాబు అక్కడ ఆమె మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలా మారే అవకాశం? అంటే పిఠాపురం వరకు ఏం జరుగుతుంది అనేది కాదు మనకు. అందువల్ల అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన మద్దతు కూడా ప్రకటించాడు వర్మ. కానీ సమస్య అది కాదు. నేను అనేది ఏంటంటే ఈ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది జరగాలి. అంటే ఆపరేషనల్ యూనిటీ, మిత్రపక్షాల మధ్య ఆపరేషనల్ యూనిటీ రావాలి. ఆ ఆపరేషనల్ యూనిటీ ఇంకా రావడం లేదు. పరస్పర అనుమానాలతో అపనమ్మకాలతో పార్టీలు కలుస్తున్నాయి. బీజేపీలోనైతే అసలు మా వాళ్ళ వీళ్ళు టీడీపీ వాళ్ళ అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే సోము వీర్రాజు, మీకు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు జీవీఎల్ నరసింహారావు టీడీపీ పట్ల క్రిటికల్గా ఉన్నవారు గతంలో. వీరికి టికెట్ రాలేదు. టీడీపీకి అనుకూలంగా ఉన్నారని భావించబడే విష్ణుకుమార్ రాజు, మీకు సుజనా చౌదరి, పురంధేశ్వరి వీళ్ళ టికెట్లు వచ్చాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే బీజేపీలోనే అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది. అసలు వీళ్ళు మన అభ్యర్థులా తెలుగుదేశం అభ్యర్థులా అని. సో అందువల్ల ఆ కెమిస్ట్రీ మాత్రం క్లియర్గా వికటిస్తుంది. కూటమిలో ఆ కెమిస్ట్రీ మాత్రం సెట్ కావడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా బస్సు యాత్రలు, వైసీపీకి సంబంధించి బస్సు యాత్రలతో ముందుకెళ్తోంది. ఇప్పుడు టీడీపీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తోంది. వీటిని ఎలా చూస్తారు? ఇవేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఇంపాక్ట్ ప్రతి ఈవెంట్ను మనం కొలవలేము ఇంపాక్ట్. కానీ ఓవరాల్గా ఎన్నికల ప్రచారం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వైసీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అనుసరించిన పథకాలు వీటిని ప్రధానంగా చేసుకొని నా ప్రభుత్వం ఇంకో ఈ పనులు చేసింది, మీరు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల సభల్లో పదే పదే చెప్తున్నాడు. అఫ్ కోర్స్ అదే సమయంలో టీడీపీ పైన జనసేన పైన విమర్శలు చేస్తున్నాడు. సహజంగా ప్రత్యర్థులపైన విమర్శలు లేకుండా ఎవరి ప్రచారం ఉండదు. కానీ ప్రధానమైన ఫోకస్ జగన్దోమో తన ప్రభుత్వము, తన పథకాలు, సంక్షేమము వీటిని పైన కేంద్రీకరిస్తున్నారు. అయితే అభివృద్ధి జరగలేదు అన్న భావన తనకు నష్టం కలిగిస్తుందని గుర్తించి ఈ మధ్యకాలంలో సంక్షేమం అన్న పదం మాత్రమే వాడతలేరు. సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అన్న పదం వాడుతున్నాడు. సో అందువల్ల ఆ పొలిటికల్ ఆ పర్సెప్షన్ను మార్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వాళ్ళ ప్రధానంగా చెప్పుకుంటున్నది హామీలు అవి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు చెప్తున్నారు. అదొక్కటే సరిపోదు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సహజంగానే అధికారంలో ఉన్న వారిపైనే టార్గెట్ చేసి క్యాంపెయిన్ చేస్తారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రభుత్వం చెప్పుకుంటారు, అందులో తప్పలేదు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు చెప్తే సరిపోదు. ఇప్పుడు దేశంలో కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఏంటి, మోడీకి ఎందుకు ఓటు వేయకూడదో చెప్తున్నారు, ఇండియా కూటమికి ఎందుకు ఓటు వేయలేదో చెప్పలేకపోతున్నారు, అది కన్విన్స్ చేయలేకపోతున్నారు. మాకెందుకు ఓటు వేయలేదని చెప్పకుండా ఎదురువాడికి ఎందుకు ఓటు వేయలేదు అని చెప్పేది నెగిటివ్ క్యాంపెయినింగ్. ఈ నెగిటివ్ క్యాంపెయినింగ్ అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు. బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో ఎవడన్నా కానీ అధికారంలోకి రాని, వీళ్ళు మాత్రం రాకూడదు అని 1977లో ఎమర్జెన్సీ టైంలో అభిప్రాయం ఉండేది. అలా ఎలా బలమైనటువంటి అభిప్రాయం ఉన్న సమయంలో తప్ప సాధారణంగా ఫలానా వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదని చెప్పడంతో పాటు అది చెప్పాలి, చెప్పకూడదని కాదు, కానీ నాకెందుకు ఓటు వేయాలి కూడా చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఇంకా ఈ మంచి జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఈ మంచి జరుగుతుంది అని చెప్పగలగాలి. అది వీరి